శాంతి. ఈరోజు ఆగస్టు 12వ తేదీ 2026 శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, స్మృతిలో ఉండటం వలన మంచి దశ కూర్చుంటుంది. ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది, అందువలన మీది ఉన్నతి చెందే కళ అంటున్నారు బాబా. ప్రశ్న: ఒకవేళ యోగం పైన పూర్తి గమనం అనేది లేకపోతే దాని ఫలితం ఎలా ఉంటుంది? నిరంతరం స్మృతిలో ఉండేందుకు యుక్తులు ఏవి? సమాధానం: ఒకవేళ యోగం పైన పూర్తి గమనం లేకపోతే నడుస్తూ తిరుగుతూ మాయ ప్రవేశిస్తుంది, కింద పడిపోతారు. దేహాభిమానులుగా అయి అనేక తప్పులు చేస్తూ ఉంటారు. మాయ ఉల్టాగా అంటే విరుద్ధమైనటువంటి కర్మలు చేయిస్తూ ఉంటుంది, పతితంగా చేసేస్తుంది. నిరంతరం స్మృతిలో ఉండేందుకు నోటిలో మొహరం అంటే బాబా స్మృతి అనే మొహరంను వేసుకోండి. క్రోధం చేసుకోకండి. దేహ సహితంగా సర్వస్వాన్ని మరచి నేను ఆత్మను, పరమాత్మ సంతానాన్ని అని అభ్యాసం చేయండి. యోగ బలంతో ఏ ఏ ప్రాప్తులు కలుగుతాయో వాటిని స్మృతిలో ఉంచుకోండి అంటున్నారు బాబా. అప్పుడు యోగం పైన అటెన్షన్ అనేది వస్తుంది. ఈరోజు పాట ఓం నమ శివాయ. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్: స్మృతిలో ఉండేందుకు నోటి ద్వారా ఏమీ మాట్లాడకండి. నోటిలో మోహరం వేసుకుంటే కోపం అనేది సమాప్తి అయిపోతుంది, అంటే తండ్రి స్మృతి. ఎవరిపైనా కూడా కోపం చేసుకోరాదు అంటున్నారు బాబా. రెండవ పాయింట్: ఈ దుఃఖధామానికి ఇప్పుడు అగ్ని అంటుకోనున్నది కనుక దీనిని మరచిపోయి నూతన ప్రపంచాన్ని స్మృతి చేయండి. పవిత్రంగా ఉంటామని తండ్రితో ఏ ప్రతిజ్ఞనైతే చేశారో అందులో పక్కాగా ఉండాలి అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: నిరాకారి స్థితి యొక్క అభ్యాసము ద్వారా మైపన్ నేను అనేటటువంటి భావనను సమాప్తం చేసేవారు నిరహంకారి భవ. వరదానం యొక్క వివరణ: వర్తమాన సమయంలో అన్నింటికంటే సూక్ష్మమైన మరియు సుందరమైన దారం ఈ మైపన్. ఈ నేను అనే శబ్దమే దేహాభిమానం నుంచి దూరంగాను తీసుకెళ్తుంది మరియు దేహాభిమానంలోకి కూడా తీసుకొస్తుంది. ఎప్పుడైతే మైపన్ అనేటటువంటిది ఉల్టా రూపంలో వస్తుందో అప్పుడు తండ్రికి ప్రియంగా చేసేందుకు బదులుగా ఏదో ఒక ఆత్మకు పేరు, ప్రతిష్ట, గౌరవాలకు ప్రియంగా చేసేస్తుంది. ఈ బంధనం నుండి ముక్తులుగా అయ్యేందుకు నిరంతరం నిరాకారి స్థితిలో స్థితమై సాకారంలోకి రండి. ఈ అభ్యాసాన్ని న్యాచురల్ నేచర్గా అంటే సహజ స్వభావంగా చేసుకుంటే నిరహంకారిగా అయిపోతారు అంటున్నారు బాబా. స్లోగన్: ఇతరులను గురించిన చెడు లేక మంచి విషయాలు విని సంకల్పంలో కూడా ఘృణాభావంలోకి, ద్వేషభావంలోకి రావటం ఇది కూడా పరమతమే అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. సంకల్పము మరియు స్వప్నంలో కూడా అంశమాత్రమైన అపవిత్రత లేనప్పుడు సత్యమైన బ్రాహ్మణులని అంటారు. ఈ ధారణ కొరకే ప్రాణం పోయినా కూడా ధర్మం అనేది పోరాదు అని మహిమ ఉంది. ఇటువంటి ధైర్యం, ఇటువంటి దృఢ నిశ్చయం గలవారు ఏ ప్రకారమైన పరిస్థితులు వచ్చినా కూడా తమ ధర్మాన్ని అనగా ధారణ కొరకు ఏది త్యాగం చేయవలసి వచ్చినా, ఎంత సహించవలసి వచ్చినా,
ఎదిరించవలసి వచ్చినా ఖుషీగా చేస్తారు. వెనక్కి తగ్గరు అంటున్నారు బాబా. మంచిది. ఓం శాంతి.